Hi team, Kumdara team. I'm founder Sivita Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most important guidelines అండి MBBS abroad సంబంధించి గైడ్లైన్స్ అంటే మీరు MBBS abroad డెసిషన్ 2024 లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి 5 గైడ్లైన్స్ 100% ఫాలో అవ్వాలండి. ఫాలో అవ్వకపోతే ఏంటి సార్? ఫాలో అవ్వకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. 200% ఇన్వాలిడ్ అవుతుంది. దాంతోపాటు సరే మీకు 20 లక్షల బడ్జెట్ 25 లక్షలు అనుకుంటారు, అది 20 కాస్త 30, 30 కాస్త 40, 40 కాస్త 50 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, డిగ్రీ ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దట్టు బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఆ 5 ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రష్యా లాంటి టాప్ అండ్ యూనివర్సిటీలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ కౌన్సిలింగ్స్ అనేది ఏంటంటే ప్రాపర్ మనకి గైడెన్స్ ఇప్పటివరకు ఇవ్వరు. రేపు మళ్ళీ ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో రీనీట్ అనేది 100% ఉండదండి. సో లాస్ట్ ఫ్రైడేనే మనకు క్లారిటీ వచ్చిందనమాట. సో రీనీట్ అనేది 100% ఉండదు. రేపు మళ్ళీ థర్స్డే అంటున్నారు. సో తర్వాత కూడా కొంచెం పోస్ట్ పోన్ అవుతుంటుంది. కంపల్సరీ కౌన్సిలింగ్స్ సరికి ఆగస్ట్ 1st వీక్ నుంచి లేదా జూలై 4th వీక్ నుంచి 100% అనేది కౌన్సిలింగ్స్ యథావిధిగా జరుగుతాయి. సో కాబట్టి మీరనేది దాని గురించి వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేశారంటే మాత్రం 100% వస్తే మంచి యూనివర్సిటీస్ ఉండవు. ఇప్పుడైతే 25 లక్షలు 30 లక్షల బడ్జెట్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆల్రెడీ రష్యాలో సరే టాప్ ఎండ్ యూనివర్సిటీస్ 90% అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి కాబట్టి లాస్ట్ 10% ఆఫ్ ద యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. అవి కూడా అయిపోయాయి అనుకోండి 20 లక్షలకి 40 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 20 లక్షల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంటే అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు కావాలంటే 40 లక్షలు 45 లక్షలు పెట్టాలి. మంచి యూనివర్సిటీస్ ఉండవు. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ మొదలు చేసి పెట్టుకోండి. మీకు ఇక్కడ సీట్ వస్తుంది నమ్మకం ఉంటే ఆ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. జస్ట్ 12,500 కదా, మీకు పాస్పోర్ట్ వస్తుంది, అడ్మిషన్ లెటర్ వస్తుంది. సో జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకేనండి. సో కాబట్టి డోంట్ వేస్ట్ ఫర్ టైం అనమాట. సో కౌన్సిలింగ్స్ అనేది ఇది ఆల్రెడీ కోర్టులో కేసు ఉందంటే అది ఇంకా మూవ్ ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ అనమాట అది. సో కాబట్టి అప్పటిదాకా మీరు దాంతోపాటు మీరు మూవ్ అవుతున్నారు అనుకోండి, అడ్మిషన్స్ ఉండవు. తర్వాత ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, తక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా యూ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. సో MBBS అబ్రాడ్ డెసిషన్లో సరికి మనకి ఈ 5 ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. గైడ్లైన్ నెంబర్ 1 వచ్చేసరికి గైడ్లైన్ వచ్చేసరికి సార్ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అండి. సో NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ NMC రూల్స్. మనకి MBBS అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా NMC రూల్స్ ఫాలో అవ్వాలని మీ అందరికీ తెలుసు. లేదా మన డాక్టర్ బిజ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ NMC రూల్స్ గురించి నేను క్లియర్ కట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బిజ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్. సో మీ MBBS అబ్రాడ్ 2021 సో November 18th నుంచి ఎవరైతే MBBS అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారో 100% వచ్చేసరికి NMC రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో దాన్నే ఆ కంట్రీ ఎప్పుడు MBBS అబ్రాడ్ ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా వెళ్ళాలి, వియత్నాం వెళ్ళాలి, కిర్గిస్తాన్ వెళ్ళాలి అన్నప్పుడు కంపల్సరీగా NMC రూల్స్ ఫాలో అయితే మాత్రం డిగ్రీ వ్యాలిడ్. సో NMC రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఈ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే ఆ కంట్రీ నుంచి మన ఎంబసీ ఉంటుంది, ఆ కంట్రీ యూనివర్సిటీ నుంచి మన ఎంబసీ ఉంటుంది కాబట్టి ఆ కంట్రీ సైడ్ నుంచి ఆ ఎంబసీ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది. దాంట్లో NMC రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు మీకు డాక్యుమెంట్ వస్తుంది. దాన్ని NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్ లేకుండా మీరు MBBS అబ్రాడ్ ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ వెళ్తే డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. ఖచ్చితంగా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ ఉండాలి. దాంట్లో క్లియర్ కట్గా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది లేకుండా మీరు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇంకోటి అని వెళ్తే మాత్రం డిగ్రీ 200% ఇన్వాలిడ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత 2-3 years. ఫిలిపీన్స్ అంతే కదా, డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ ఉంది ఫిలిపీన్స్? సేమ్ లేదంటే ఇందుకే. సో కాబట్టి కంపల్సరీగా వస్తే మీరు ముందు తెలుసుకుని వెళ్ళండి. తర్వాత నెంబర్ 2 వస్తుంది సార్ ఇంకో పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్. సో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. సో రూల్ నెంబర్ 2 వచ్చేసరికి గైడ్లైన్ నెంబర్ 2 వచ్చేసరికి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు ఏంటంటే మనం చెప్తాము, సో అక్కడ డిస్కౌంట్ ఇచ్చున్నారు, ఆఫర్స్ ఇచ్చున్నారు, లేకపోతే ఇంకోటి యూఎస్ఎం మళ్ళీ ఫ్రీ కోచింగ్ అని, ఫ్రీ ఫ్లాబ్ కోచింగ్ అని, ఇండియన్ ఫుడ్ అని, ఇండియన్ మెస్ అని మనకి ఏదో ఒక అడ్మిషన్ చేసేస్తారు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత NMC రూల్స్ ఫాలో అవట్లేదనో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదనో, యూనివర్సిటీ బాగాలేదనో, హాస్టల్ బాగాలేదనో, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవనో, లేదా నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ లేదనో, లేదా యూఎస్ఎం వెళ్ళి కోచింగ్ లేదు, మీరు అనుకున్న దానికి అనుకోవట్లేదనుకోండి, మీరు ఇప్పుడు ఏదో అనుకుని వెళ్తారు అక్కడికి, ఇలా అడ్మిషన్ కోసం ఏదో చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరు అనుకున్నది లేదు, ఆ స్టాండర్డ్స్ మీకు సరిపోవు, లేదా డిగ్రీ ఇన్వాలిడ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇండియా రావాలి, లేదా ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీ వెళ్ళాలి, లేదా యూనివర్సిటీకి మారాలనుకున్నారు. అలా మారడానికి ఛాన్స్ లేదు. మీరు ఆ కంట్రీ నచ్చలేదు వేరే కంట్రీకి వెళ్తాం, ఆ యూనివర్సిటీ నచ్చలేదు వేరే యూనివర్సిటీకి వెళ్తామంటే ఆ డిగ్రీ చెల్లదు. ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలి. సో ఎన్ని రూల్స్ అనమాట. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. అందుకే ఇప్పుడు తీసుకునే డెసిషన్ వెరీ ఇంపార్టెంట్. మీరు వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళి వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అంటే ఏమి ఎవరు. ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. అది ముందే తెలుసుకుని వెళ్ళాలి.
ఓకేనండి. ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ కంట్రీస్ వెళ్ళే ముందు మీకు అక్కడ అంత హిడెన్ ఇన్ఫర్మేషన్, మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు. ఎందుకంటే అయితే చిన్న చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి. ఓకేనండి. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ నాట్ వ్యాలిడ్ అంటే మీరు ఫర్దర్ 1 or 2 years తర్వాత మీకు తెలిసిన నిజాలు తెలిసినా మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకొని ఫ్రెష్గా ఫస్ట్ నుంచి చదవడమే. అందుకని మీరు ముందే డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళి ఆఫర్స్, డిస్కౌంట్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఇంకోటి వెళ్ళారు అనుకోండి, 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో ఓకేనండి. తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. కంపల్సరీ మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో ఖచ్చితంగా మీరు లైసెన్స్ డాక్టర్ అయి ఉండాలి. లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మీరు ఎంబీబీఎస్ మొత్తం చదువుతారు అక్కడ ఖచ్చితంగా. మీరు ఏదో జస్ట్ మన ఎన్ఎంసీ రూల్స్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 4.5 years ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియం ఉంటే సరిపోతుంది అనుకుంటారు. అది కాదండి. 4.5 years ఎంబీబీఎస్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్న్షిప్, రిజిస్ట్రేషన్ నెంబర్, లైసెన్స్ నెంబర్, సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, చాలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ 1 or 2. ఇంగ్లీష్ మీడియం ఉంది, 4.5 years ఎంబీబీఎస్ ఉంది, ఇండియన్ ఫుడ్ ఉంది, ఇండియన్ మెస్ ఉంది, సరిపోదు. రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేటరీ ఉండాలి, లైసెన్స్ నెంబర్ ఖచ్చితంగా రావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్, సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఇంప్లాంట్ అయి ఉండాలి. దాంతో అక్కడ నుంచి వస్తా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఎడ్యుకేషన్ అంతా ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి. ఎంబీబీఎస్ ఒక చోట, ఇంటర్న్షిప్ ఒకసారి చేస్తే డిగ్రీస్ ఇన్వాలిడ్. సో కంపల్సరీగా ఇది 3rd పాయింట్ అండి. 4th పాయింట్ వచ్చేసరికి కంపల్సరీ సార్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు హిడెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. హిడెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫిలిపీన్స్ లో అలానే హిడెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డిగ్రీ ఇన్వాలిడ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 15,000 to 20,000 మెంబర్స్ వెనక్కి వచ్చారు. సేమ్ లైక్ ఫిలిపీన్స్ ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేశారు. సో సేమ్ లైక్ దట్ అలాగే ఇప్పుడు జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ కూడా అంతే. 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే కంపల్సరీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ డెవలప్డ్ కంట్రీస్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉంటాయి. తర్వాత కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ, 5th పాయింట్, కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీ 30% సెలెక్ట్ చేసుకోవద్దు. గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే మనకి వచ్చేసరికి ఏంటి అక్కడ మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉంటాయి. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎం వెళ్ళి మంచి మంచి కోచింగ్స్, మంచి మంచి స్టాండర్డ్స్ దొరుకుతాయి. రేపు యూఎస్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా. సో కాబట్టి అది మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ యూనివర్సిటీ దట్ కనీసం మీకు 7 to 8 years ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది రష్యాలో కూడా చెప్తున్నారు. సో రష్యాలో 70-90 years ఎక్స్పీరియన్స్ అంటే 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు. బట్ అది కాదండి ఎక్స్పీరియన్స్ అంటే. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేసి ఎంబీబీఎస్, ఇప్పుడు కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ ఉంది, దాని ఎక్స్పీరియన్స్ అంతా ఓన్లీ 6 years ఎంబీబీఎస్ స్టార్ట్ చేసి, బట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ 200 years. దాని వరల్డ్ ర్యాంకింగ్ అంతా 500. దానికి అది మెడికల్ యూనివర్సిటీ కాదు, ఇంజనీరింగ్ యూనివర్సిటీకి, ఇంజనీరింగ్ సంబంధించి వరల్డ్ ర్యాంకింగ్ అది. సో ఇలాంటి 18 పాయింట్స్ చాలా చాలా తెలుసుకోవాలి. సో కాబట్టి యూనివర్సిటీ అంటే కంపల్సరీ. ఇప్పుడు రష్యాలో అన్ని 100 సంవత్సరాలు ప్లస్ ఉంటాయి, బట్ ఎంబీబీఎస్ స్టార్ట్ చేసింది ఎన్ని సంవత్సరాలు? అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చాయి, ఇలా చెక్ చేయాలి. సో ఏదో 10,000 20,000 డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చేయచ్చు అంటే చెప్తున్నారు, ఫ్రీ కోచింగ్, యూఎస్ఎంఎల్ఈ, ఫ్లాబ్, ఇండియన్ ఫుడ్, తెలుగు మెస్సులు అన్ని చెప్తున్నారు. ఇవి కాదు చూడాల్సింది, అసలు ఆ కంట్రీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ స్టార్ట్ చేసింది, ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ స్టార్ట్ చేసింది, ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చాయి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, దాని యాక్చువల్ వరల్డ్ ర్యాంకింగ్ అంతా, మెడికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, అసలు యూనివర్సిటీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీయా, మన ఫ్రెండ్లీ కంట్రీయా, ఇలా ఎన్ని పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనం మంచి ప్రాపర్ డెసిషన్ తీసుకోగలుగుతాము. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్ ఆర్ ఎల్స్ జస్ట్ గో టు ద డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా. రష్యాలో అయితే అడ్మిషన్స్ రైట్ నా అవైలబుల్ మంచి యూనివర్సిటీస్లో, కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.